గురించి సర్ప సంతానమా రాబో ఉగ్రత నుండి తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. హల్లెలూయా. ఏ సంతానం అన్నాడు? ఏ సంతానం? సర్ప సంతానం అంటే పాము పిల్లలు. పాము పిల్లలు ఎవరో? బైబిల్లో పాము పిల్లలు లేరా? ఏనా మనం మాట్లాడుకుంటూ వచ్చింది ఎవరి గురించి? పామేనా? పాము మాటిని తినొద్దన్న పని తిని చేయొద్దన్న పని చేసి ఎవరి పిల్ల అయ్యారండు? ఇంగ్లీష్లో అదే కదా. ఏం చదివమ్మా? సర్పం అంటే ఎవరు? పాము. సర్పానికి పుట్టే పిల్లలు ఏమంటారు? సర్ప సంతానం అంటే పాము పిల్లలేగా. ఎవరి పిల్లలు? యోహాను అంటున్నాడు, సర్ప సంతానమా, పాము పిల్లలారా, పాము మాటిని చెడిపోయిన వాళ్ళారా, రాబో ఉగ్రత అస్సాము కొట్టుకుపోద్దని మీ అందరికి తెలుసా? మరి ఏమైంది? కొట్టుకుపోయేవాడికి నేను బాప్తిసం ఇస్తానంటే ఉంటాడా? ఇప్పుడు ప్రభు నమ్మకమంటే ఏమంటాడు? రేపు ముందు కాపాడరా అంటాడు. హల్లెలూయా. ఒకవేళ బాప్తిసం పొంది కొట్టుకుపోయినా లేదంటే కొట్టుకుపోయి చచ్చిపోయినా ఎక్కడికి పోతాడు? కొన్ని వేల మంది కొట్టుకుపోయారుగా. మాట్లాడండి బాబా. కొట్టుకుపోయారంటే మునిగిపోయారు అంటావు. మీ తెలివితేటలు తెల్లారదు. ఎప్పుడు తెల్లారితే తెలవదు. నేనేం కొట్టుకుపోయారంటే మీరు మునిగిపోయారు అన్నారు. కొట్టుకుపోయారు. మునిగిపోతే కదా కొట్టుకుపోయేది. అంతేనా? మునిగిపోయినోడే కదా ఏమవుతాడు? కొట్టుకుపోయాడు. ఎంత ప్రసాద్ గారు? అంతేగా, మునిగిపోతేనే కదా కొట్టుకుపోయేది. లెక్క లేదు. ఎన్ని వందలు కూడా. ఇప్పుడు వాళ్ళందరికీ మోసం. మనం ప్రభువాన్ని రక్షించంటే ఉందా? ప్రభువానికి మారు మనసుని ఉందా? ప్రభువాన్ని బాప్తిసం పొందుకునే అవకాశం? అదే అన్నాడు, సర్ప సంతానమా రాబో ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో మీకు చెప్పిందే. అంతే కదా. ఇప్పుడైనా సరే ఏమంటాడు? మారు మనసు పొంది తగిన ఫలములు. ఫస్ట్ మనం మారు మనసు పొంది బాప్తిసం పొంది మనం ఇంకొకరిని బాప్తిసం పొందే అవకాశం కోసం మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. హల్లెలూయా. ఈ ప్రయాసపడే వాళ్ళు చాలా తక్కువ. నాకు తెలిసి ఏడో లెక్క బట్టి ఏ సంఘంలోనైనా ఒకడో ఇద్దరు ఉంటారు అంతే. అందరూ ప్రయాసపడితే ఈ చర్చిలో ఖాళీయే ఉండదు. బయట కుర్చీలు వేసుకోవటమే, టెంట్లు వేసుకోవటమే. దయచేసి వినండి. ఒక వ్యక్తి మారు మనసు పొందడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. మార్టిన్ లూథర్ గారు ఒక వ్యక్తి కోసం 7 సంవత్సరాలు ప్రార్థన చేశారంట. ఎన్ని సంవత్సరాలు? మనం అయితే ఎన్ని రోజులు చేస్తాం అనా? 7 నిమిషాలు చేసి అయిపోయింది. 7 సంవత్సరాలు చేస్తే ఒక్క ఆత్మ రక్షించబడింది. ఆ ఒక్క ఆత్మే కొన్ని వందల ఆత్మలు రక్షించబడింది. హల్లెలూయా. బెర్గమానస్ గారు రక్షించబడాలని చాలా మంది ప్రార్థన చేశారు. ఓ సేవకుడైతే బెర్గమాన్స్ నువ్వు రక్షించబడతావు అని చెప్పి ప్రార్థన చేస్తే ఐ డోంట్ కేర్ అంటానే ఉన్నాడు. దేవుడిని పట్టుకున్నాడు. ఇప్పుడు బెర్గమాన్స్ గారు రాసే పాటలో ప్రపంచంలో అందరూ పాడుతున్నారు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ నువ్వు చేసే ప్రార్థన లేట్ అవుతుంది అనుకో, వడ్డీకి దేవుడు అసలు చేసి వాడిని ఒక శిల్పంగా ఒక రూపం చేసి నీ ముందు పెడతాడు. హల్లెలూయా. అది నువ్వు మర్చిపోవద్దు. ఎన్నిసార్లు చేసేది, ఎంతసేపు చేసేది, ఏంది ప్రార్థన, ఏది గోల, ఏంది గోష్ట, ఏంది నరకం, ఏంది దరిద్రం అనిపిస్తుంది మనకి. హల్లెలూయా. నిజమే. మంచి పనులు చేసేవాడికి మనకి అట్ట అనిపిస్తే మరి చెడ్డ పనులు చేసేవాడికి ఏమనిపించాలి? మాట్లాడలేదు, తీసిపోయారు మీరు అంతా. అడిగేమనిపించదా? ఏ ఆలోచన ఉండదా? కదా. అసలు సిగ్గుపడాలంటే ఎవరు సిగ్గుపడాలి? పాపం చేసేవాడో తప్పు చేసేవాడో వాళ్ళకు ఉండాలి సిగ్గు. వాళ్ళకి సిగ్గు మనకెందుకు? అంతే కదా. మనం ఏం చెప్తాం? అయ్యా ప్రభుని నమ్ముకో, ప్రార్థన చేసుకో. అర్థమైందా? గమనించండి.
13వ వచనంలో కూడా రండి. 3:13. ఆ సమయమందు యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయలోని యొర్దాను నదిన అతని యొద్దకు వచ్చి, హల్లెలూయా, కంటిన్యూ. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను హల్లెలూయా. ఇప్పుడు కొత్త నిబంధనలో మొట్టమొదటగా బాప్తిసం తీసుకుంది ఎవరు? ఇక్కడ ఎవరికి బాప్తిసం అవసరమైంది? బాగా నా ఇంకా చూడండి. ఎవరికి బాప్తిసం అవసరమైంది? ఎవరికి? దేవునికి. అదే ఏ దేవునికి? యేసు ప్రభువే బాప్తిసం తీసుకున్నాడంటే ఇప్పుడు మనకి వద్దా కదా? చాలామంది చెడగొట్టేవాళ్ళు ఉంటారు. నేను ఒక ఆయన దగ్గరికి, మన చర్చికి వచ్చేవాళ్ళే, బయట వాళ్ళ గురించి అన్న రేపు బాప్తిసం ఇద్దాం. ఎందుకని అన్న? ఆడు వద్దా అంటున్నాడు. ఎవరు వద్దా అంటున్నాడు? పిల్లోడు. ఏమొద్దా అంటున్నాడు? ఎందుకు వద్దా అంటున్నాడు? చెప్పండి. ఇంకేదో చెయ్యాలనుకుంటున్నాడంట. ఇంకేదో చెయ్యాలనుకున్నాడట. ఏం చేయాలనుకుంటున్నాడు? ఓ మాట అయిపోయింది పద్దాక మాట్లాడుకునే పని అలా. హల్లెలూయా. ఏమనుకున్నాడట? నేను అన్నా తండ్రి అయిపోయిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచాడికి, ఏంటి బాబు బాప్తిసం గురించి ఏంటంటే, నాకు 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 నీకే చెప్పు ఏంటంటే, నాకు ఇంకా తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? పాటలు వచ్చు, ప్రార్థన వచ్చు, వాక్యం వచ్చు, చర్చికి పోతున్నావు ప్రతి ఆదివారం, అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నావు, ఇంకేం చేయాలి? ఎంజాయ్. హల్లెలూయా. సరే సరే, నేను అన్నాను సరే అని చెప్పాను. టైం ఉంది. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు, అంగీకరించబడ్డాడు. మనం కూడా ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. నేను బాప్తిసం తీసుకున్నప్పుడు 14 సంవత్సరాల వయసులో ఎందుకు ఇచ్చారో తెలియదు. 3 రోజులు ఉపవాసం పెట్టి ఏమని ఇచ్చారో తెలియదు. 252 మందికి ఇచ్చారు. 252 మందికి 15 కిలోమీటర్లు నడుచుకుంటూ చెరువు కాడికి వెళ్ళి 3 రోజులు ఉపవాసం ఉండి బాప్తిసం తీసుకుని అదే తడిగుడ్డలతో వచ్చేసాం. ట్రైనింగ్ సెంటర్లో చెరువు వెళ్ళారా? చాలా దూరం. ఎట్లా మేము బాప్తిసం తీసుకున్నాం. అయ్యో నాకు తెలియదు కదా బాప్తిసం అంటే ఏంటో, మళ్ళీ తీసుకుని కుదురుదా? ఇప్పుడు చాలామంది కొత్తగా వచ్చారు పాస్టర్లు. నువ్వు ఎక్కడ బాప్తిసం తీసుకున్నా చెల్లదో, నా దగ్గరే, అది కూడా యేసునామంలోనే. ఇదో భక్తి. అయిపోయిందా? అయిపోయింది. ఒక్క మాట పర్లేదు. బాబు గారికి చప్పట్లు కొట్టండి. పని చేస్తుంది, మా ట్యాబ్లెట్ పని చేస్తున్నాయి. మత్తు రాలేదు అయితే. హల్లెలూయా. నేను తప్ప మిమ్మల్ని అడిగేది? నేను అడగకపోతే మీరు అడుగుతారా? చెప్పండి అయ్యా. నేను అడిగితే నీకు బాధ అయ్యొచ్చు, వాస్తవాలు అడిగితే కొంతమందికి బాధ అయ్యొచ్చు, కానీ నిజాలు నిజాలే. ఇప్పుడు నువ్వు అడిగిన దానికి అక్కడ ఏం రావాలి? వచ్చిందా? రాదు. ఎందుకంటే ఇప్పుడు నేను మాట చెప్తాను మీకు. ఇప్పుడు నా కొడుకు అనుకోండి, నా కొడుకు గొప్పోడండి, మంచోడండి అందరికి చెప్తామా? ఏం చెప్తాం? ఇది చదువు రాదండి, వీడికేమి తెలవదండి, వీడికి అసలు జ్ఞానమే
లేదా. అంతే నీకు చెప్పేది. అయితే పక్క పిల్లల్ని ఏమంటాం? ఆడు మంచోడండి, ఆడు బాగా చదువుతాడండి. మిమ్మల్ని కూడా పాస్టర్లో మీరు కనుక వేరే చర్చికి వెళ్ళినప్పుడు మీరు మంచి విశ్వాసులు, నీలాంటి వాడు ఒక్కడుంటే మా సంఘాన్ని ఒక తిప్పు ఇమానియల్కి చాలామంది అంటారు, నీలాంటి వాడు కనుకుంటే 1000 మందిని కడుతున్న సంఘం మీ పాస్టర్కి చేత కావట్లేదు అన్నాడంట. అవును, నిజమే, అందరూ అదే మాట అంటున్నారు. నా లాంటి వాడు వద్దు కానీ నీలాంటి వాడు నువ్వు రక్షించుకోకపోయావు అని అడిగాడంట. ఎవరు? మీ తమ్ముడు అన్నాం. మళ్ళీ ఆయన ఎప్పుడు పిలవలేదంట. నాతో మాట్లాడు చాలు, మా పాస్టర్ దాకా అవసరం లేదు. మన మాట వచ్చి వేసున్నాము కూడా అన్నారంట. మీ పాస్టర్కి అసలు వాక్యమే తెలీదు. ఓకే, మా పాస్టర్కి వాక్యం తెలీదు, సంఘం గడపం తెలీదు, చర్చి గడపం తెలీదు, పాటలు రావు, ప్రార్థన రావు, నీకేమొచ్చారో అని అడిగేసిందంట గబుక్కుని రూతు. బాప్తీసం ఇచ్చినోడికి బాప్తీసం వచ్చారు, నీకు వాక్యం తెలిసినోడికి వాక్యం చెప్తాం వచ్చారా? చర్చికి వెళ్ళాలి, చర్చికి రమ్మని వెళ్తాం, ఇదేరా నీకు వచ్చిందంట. మరి మాట్లాడతారా? చాలా మంది చేసే పని ఇదే. మన ఫోటో జోషప్ దగ్గర ఫాదర్ నువ్వు కనుక మా చర్చికి వస్తే అసలు మా చర్చి ఎక్కడ ఉందో తెలుసా అంటే మా చర్చిలో కూడా బాగానే ఉంటుంది అన్నమాట. ఎంతమందిని చెడకూడదో ఎన్ని మార్గాలు ఉన్నాయి తెలుసా? హల్లెలూయా. చెడగొడుతుంది తప్పితే చాలు, బాగుండోని చెడగొడితే చాలు. హల్లెలూయా. రండి. అందుకని వీళ్ళు అన్నాడు, మీకేం పిల్లలు అని చెప్పి వీళ్ళు ఇంకో మాట చెప్పండి, పాము పిల్లలు. హల్లెలూయా. అయ్యేం చేస్తే ఇప్పుడు వాన వచ్చింది కదా, ఒకటి వచ్చింది అనుకో, ఒక తర్వాత అది. హల్లెలూయా. మీకు కథ చెప్తే బాగా అర్థమైంది. ఒకటి దానియేలు బాబులు అంటే గొర్రెను కొనుక్కున్నాడు సంతలో. ఈ 4 ఊర్లు అనుకున్నాడంట, ఒరే అది గొర్రె కాదురా, మేక కాదు, కుక్కరా అని చెప్తామని అన్నాడు. ఈ 4 కలిసి ఏం చేశారంటే ఈదికి ఒకటి నిలబడ్డాడు. ఎలా బాబుగా కుక్కని తెస్తున్నాం, ఎక్కడరా భలే ఉందని. కుక్క కాదురా, ఇది సంతలో కొనుక్కోతున్నా 10,000 పెట్టి, పొట్టేలు రానడే కుక్క సంకలు ఎత్తుకున్నావారా అంటే నేనైతే దూరంగా చెప్పండి. గూడూరు తర్వాత పాఠశాల, అప్పుడు డైరెక్ట్ పాఠశాలేనా? చాలా ఉంది మధ్యలో. గాంధీనగర్. ఏ బాబు ఏంది కుక్క పిల్ల ఎత్తుకో? కుక్క కాదు ఇదే, శుక్రవారం సంతలో ఏం కొనుక్కోతున్నా? పొట్టేలు కొనుక్కోతున్నా అన్నాడు. కుక్క పిల్ల ఇది పడే అన్నాడు. ఇప్పుడు పాఠశాలకు వచ్చిన తర్వాత ఏ బాబు ఏ కుక్క ఇది అన్నాడు. ఇక్కడ ఏమైంది మనసులో? ఆడు కుక్క అన్నాడు, ఈడు కుక్క అన్నాడు, ఈడు కూడా ఏమొచ్చేసింది మనసులో? బీజేపీ ప్రభుత్వం అనుకున్న వాస్తవాలు ఇవేనంట. ఒక నిజాన్ని పట్టుకుని అబద్ధం అంటే ఇది అబద్ధం అయిపోతుంది. అట్లాగా మనోడు కూడా డౌట్ వచ్చి పాఠశాలకు వచ్చిందంట. ఇక ఊరి ఎంట్రన్స్ కదా, ఏ బాబు అంత దూరం మోసుకొస్తాను, ఎక్కడది కుక్క అంటే మాడు కుక్క, ఈడు కుక్క అన్నాడు. ఈడు కూడా ఏం చేశాడు? ఇంత చాలా మంది ఆడు చెప్పిన మాట ఈడు చెప్పిన మాట ఈని జాగ్రత్త. బయట మాటలు బాగానే ఉంటాయి. హల్లెలూయా. నా చర్చికి కొత్తగా వచ్చారనుకో, మంచి సింగరు, టెంగరు, పింగరు, సూపరు, టోపర్ అని చెప్తా. హల్లెలూయా. బయట నుండి వచ్చిన మిమ్మల్ని పొగుడుతాను ఎప్పుడన్నా. పోనీ మీరు ఎప్పుడన్నా మీ పిల్లల్ని పొగిడారా? వీళ్ళు చెప్తారా మీ నాన్న పొగిడాడు నిన్ను? పొగిడా? అవి చప్పట్లు కొట్టచ్చు. నిన్ను పొగిడాడా? నిన్ను గట్టి నిజం చెప్పరా? ఆయన అందరూ నిజం చెప్పు, మా వద్ద చెప్తావా? ఆయన పోగలేదన్న. నిన్ను ఏంద్రా టీకి కూడా వస్తున్నావా? ఏమన్నాడు చెప్పు. లేదా ఉందా? ఏదిరా సొంతమలాగా ఒకటేడా పగలేదా? సహజంగా మీ పిల్లలకుండా పేర్లు మీరే మార్చేస్తారు కోపం వస్తే. హల్లెలూయా.
అంతేనా? గమనించండి. అట్లాగా సంఘస్తుల్లో ఏ సేవకుడు కూడా పిల్లలు పొగడరు. పొగిడితే ఏమవుతారు తెలిసే వాళ్ళు? పాడైపోతారు. హల్లెలూయా. ఏమవుతారు? మంచిదే, చెప్పడం మంచిదే, కానీ పొగడటం మీరు. హల్లెలూయా. అయితే బయట చూడటం ఎమ్మటే పొగుడుతారు. ఇలా పొగిడి 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 ఒక ఆయన ఈ రోజున ఒంటరిగా అయిపోయాడు, సింగల్గా అయిపోయాడు, చర్చి లేదు. ఎందుకంటే ఎంతసేపు పొగుడుతావు? ఎంతసేపు పొగుడుతారు చెప్పండి? పద్దాక పొగుడతారా? పొగడలేంగా. వాళ్ళకి ఏం అలవాటు అయిపోయింది? పొగడతలు అలవాటు అయిపోయింది. హల్లెలూయా. జాగ్రత్త. రండి ఇక్కడ రండి. ఇప్పుడు యేసు ప్రభువుకి ఏం అవసరమైందమ్మా? ఇప్పుడు నీకు నాకేం అవసరం? ఏమవసరం? మరి బాప్టిజం మన సంఘాల్లో ఎన్నిసార్లు ఒకసారి ఇస్తాం? సంవత్సరానికే? నిజమేనా? ఈ సంవత్సరం ఎంతమందికి ఇచ్చాం? పోయిన సంవత్సరం ఇక్కడ ఈ సంఘంలో ఎంతమందికి ఇచ్చాం? నలుగురికా? ఎవరెవరికి? పోయినసారి ఆగస్టుకి ఇచ్చాం. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం ఏమన్నా ఈయన ఇంకా ఇది 10 అయిపోయినట్టే. ఇంకా మీ అమ్మేదమ్మా బాగుంది, అక్కడే ఉండే. హల్లెలూయా. ఇంకా హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? నేనేమంటే మన పిల్లలు ఎక్కడ పోతారా? పోగేయాలి, కాస్త బయట వాళ్ళని పోగేయాలి. అర్థమైందా? మన పిల్లలు మంచిదే. అర్థమైందా? బాప్టిజం ఇచ్చేయాలి. పోతే ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇంకొద్ది కిందకి రండి. ఎందుకు బాప్టిజం ఇవ్వాలి? పోతే ఏమైంది? మార్కు సువార్తలోనికి రండి. మార్కు సువార్త 16:16లోనికి రండి. మీరు త్వరగా రావాలి. 16:16 మీకు కంఠస్థం ఉండాల్సిందే. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షణ వస్తుంది. హల్లెలూయా. నమ్మని వానికి శిక్ష. ఇప్పుడు నమ్మనోళ్ళు అందరికి ఏమొస్తుంది? శిక్ష. శిక్ష ఏంటి? శిక్ష అంటే ఏంటి? నరకం. అగ్ని ఆరదో, పురుగు సావదో. హల్లెలూయా. మరి బాప్టిజానికి మనం వాళ్ళని ఏం చేయాలి? సిద్ధపరచాలి. ప్రభువు నమ్ముకో. చాలామంది పాస్టర్లు అంటారు, నాకు నమ్మకం వస్తే కానీ బాప్టిజం ఇదంటారు. ఎవరికి నమ్మకం రావాలంట? పాస్టర్. 6 నెలలు చర్చికి వస్తే కానీ బాప్టిజం ఇదంటారు. అదే కొంతమంది ఇంట్లో తలిపేసి 3 రోజులు ఉపవాసం ఉండి నీ పాపాలను ఒప్పుకుంటే నీకు బాప్టిజం అంటారు. ఇవన్నీ ఉండి ఆ బైబిల్లో నేను చెప్పేవన్నీ లేవా? మరి ఎవరు రాసుకున్నారు ఇవన్నీ? హల్లెలూయా. నేను అడిగా, చెప్పనిచ్చి ఈ బైబిల్ ఎక్కడుండి చెప్పండి అన్న. నువ్వు చెప్పి నేను బైబిల్ ఎక్కడుండియో చూపించాను. పాస్టర్లే, నాకంటే పెద్దోళ్ళే, సీనియర్లే, మోస్ట్. అర్థమైందా? నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి. అర్థమైందా? ఎవరు నమ్మారు? అది కావాలిగా. ఎవరు నమ్మి బాప్టిజం తీసుకున్నారు? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం ఉందా? 16వ అధ్యాయంలో ఉందా? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం చూద్దామా? 33. ఆ రాత్రి ఆ గడియల్లోనే అతడును వారిని తీసుకుని వచ్చి వారి గాయాలు కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ ఇది చప్పట్లు కొడతామండి. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొని బాప్టిజం నమ్మినామంటే అయితే నమ్మావా అంతే. హల్లెలూయా. మీరు బియ్యానికి వెళ్ళారండి, నమ్మి కొనుక్కొని వస్తారు, అనుమానంతో కొనుక్కొని వస్తారా? అక్కలో ఏనండి, ఈ బియ్యం బాగా
అన్నం అయితే ఎంత కదా కొంటారా? నమ్మకుండా సంకలో పెట్టుకొస్తారా? మరి చీరలో బాగుంటాయి అంటేగా, బ్యాగులు, చెప్పులు, చెవుకు తగిలించుకునే షాట్లో నమ్మే కదా కొంటారా? అంతేనా? అవునా? నమ్మి 3 రోజులు ఆగుతారా? చెప్పాలమ్మా. ఏం చేస్తారు? అప్పు చేసైనా. కొంతమందికి ఎంత ఇష్టం అంటే, డబ్బులు లేకపోతే ఆ చీరని అట్టకి పెట్టా, నేను మళ్ళీ వచ్చి ఏం చేస్తా? కొనేస్తా. హల్లెలూయా. మరి దీని విషయంలో మన ప్రయత్నం ఏంటి? హల్లెలూయా. వింటున్నారా బాబు? పెద్దవాళ్ళు మీరే వినాలా? హల్లెలూయా. ఎందుకంటే చేయగలిగినోడు, చెప్పగలిగినోడు కూడా మీరే. హల్లెలూయా. ఎందుకంటే మీతో నేను ఎందుకు వాదించేదంటే, మీకు సత్యము తెలియాలి. అసత్యాన్ని బోధించేవాడిని మీరు ఎదిరించాలి. హల్లెలూయా. ఎదిరించకపోతే సంఘం ఏమైతే పాడైపోతుంటే మీరేమి చేయలేని వారు అవుతాం, చేతకానులు అయిపోతాం, దేవునికి పని చేయలేదనే వేదన కలుగుద్ది. హల్లెలూయా. మంచి వారిని గౌరవేయండి, కష్టపడే వాళ్ళని సన్మానించమని బైబిల్ చెప్తుంది. మరి చెడగొట్టేవాళ్ళని కూడా సన్మానించమంటుందా? సంఘాలను పాటు చేసేవాళ్ళని కూడా సన్మానించమంటుందా? మీరు చెప్పండి, ఆలోచన చేయండి. అర్థమైందా? ఇప్పుడు కదా ఆ సమయంలోనే ఏంటంట, ఆ సమయంలోనే అదే 15వ వచనంలోకి రండి. 16 అధ్యాయంలో 15 ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసం గలదాన్ని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండవాలని వేడుకొంచెం మిమ్మల్ని బలవంతము. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నీ ఇంటికి సేవకుని తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి? ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే నీ బిడ్డలు దేవుని బిడ్డలు అయ్యారు, నువ్వు దేవుడి బిడ్డలు అయ్యారు. అందుకని బాప్తిసం తీసుకున్న వాడు ఇంట్లో మనం ఏం పెడతాం? నేను కరెక్టా కాదంటారా? వాక్యాన్ని నెరవేర్చాలి మనం. హల్లెలూయా. వాక్యం నెరవేర్చుకోవాలంటే ముందు వాక్యం మనకి తెలిసి ఉండాలి. వాక్యం తెలియకుండా ఏం నెరవేరుస్తావు? అర్థమైందా? కూర ఉండటం రావాలి. మా అక్క వస్తా మొన్న సొర చేప తెచ్చింది. ఏ చేప? సొర. వాళ్ళ మరిది ఎంఆర్ఓ, ఆయన మచిలీపట్నంలో ఉంటారు. ఆయనకి చేపలో వస్తూ ఉంటే ఓ చేపను తెచ్చింది. అది నేను ఎప్పుడు చూడాల. సొర ఐస్లో పెట్టి అది పొడుగుంది. అది మనుషులు తినే సొర, పెద్దదైతే. దాన్ని ఎలా కూర వండాలో మాకు తెలవదు. మా అక్క శుభ్రం కోసి ఫ్రిడ్జ్లో పెట్టింది. దీన్ని ఎలా వండాలి, ఎలా అందరికి చెప్తుంటే సొర పిట్టి అంటున్నాను. అది ఒత్తి చేతం వస్తేగా ఎప్పుడు మనకి తగలేడతాం కూరలో పోయిట్టు కదా. అది ఎప్పుడు ఆఖరికి నేను అన్నాను, గుజ్జి అది పాడైపోద్దాము, ఎట్ట కొట్ట చేసి అన్న. బాబాయ్ అన్నాడుగా, వంటలు చేసే బాబాయ్, బ్రహ్మాండం సూపర్ అంటాడు కదా బాబాయ్. ఆ బాబాయ్ వీడియో చూసి చేసేసింది. కాస్త తీసుకెళ్ళి కింద అనిపించింది. అది ఉడకలేదు అందా. పచ్చి వాసన అంది. ఏం తినలా. ఇక మనం ఏది చేసినా తినగా బాబా ఎవరు తప్పదో తినేసాం, బాగుంది అనేసాం. మళ్ళీ ఏం చేసింది, దాన్ని మళ్ళీ వేయించమంటే పొయ్యి మీద పెట్టి హల్లెలూయా మళ్ళీ తిన్నాం. అంటే నేను ఏమంటే చేసుకోవడం, నేర్చుకోవడం, తెలుసుకోవడం రావాలి. హల్లెలూయా. అలా రాకపోతే దాన్ని ఏం చేయాల్సి వస్తుంది? కష్టపడి సముద్రంలో పడిన ప్రయాస, ట్రైన్లో మోసుకొచ్చిన ప్రయాస, దాన్ని కోసి మొక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన ప్రయాస, ఈ కష్టమంతా నువ్వు చెప్పాలా ఇతరులకి? నీ కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు, నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు, సిగ్గు లేకుండా చెప్పాలా? చేస్తలేదు మనమా? మరి చెప్తే ఏమైంది? చెప్తే కదలిక, మార్పు, చలనం, స్పర్శ కాస్త వాళ్ళు కలుగుద్ది. హల్లెలూయా. అర్థమైందా? అలా చేయాలి. అర్థమైందా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అర్థమైందా? ఇంకొక మాట మీకు చెప్తాను చూడండి. 8వ అధ్యాయంలోనికి రండి. 8వ అధ్యాయం 13వ వచనం ఉందా?
8వ అధ్యాయం. అది కాబట్టి మనము చెప్పే వార్త అద్భుతాలు జరిగేటట్టు కూడా మనం ఏం చేయాలి? కొన్నిసార్లు నమ్మి చెప్పేయాలి. మనకేమంటే ఎప్పుడప్పుడు ఏ నమ్మకం వస్తుంది అమ్మా? ఏ నమ్మకం వస్తుంది? టైం అయింది, 1 గంట అయింది, చెప్పాలి మీరు. అదొక అక్క లాంటిది, పద్దాక అక్క అక్క అని వెళ్తాం అలవాటు అయిపోయి ఏ నమ్మకం వస్తుంది? అపనమ్మకం. అపనమ్మకాన్ని ఎవరు కలుగు చేస్తారు? ఎవరు కలుగు చేస్తారు చెప్పండి? నీ సాతానుగాడు అందామా? సాతానుగాడు మీ అక్కో మీ చెల్లో రూపంలో, అవునా? నిజమా? అందరికి అట్ట జరుగుద్దా? అందరికి అట్టాగే కలిసి వద్దా? అందరికి అట్టాగే, అవునా? నేను చెప్పలేను దాకా ఏమైంది? మేకపోవాలి పొట్టేలు ఏమైంది? కుక్క పిల్ల అయిపోతాయి. కొంతమంది ఇదే చేస్తారు. మీ విశ్వాసాన్ని, మీ నమ్మకాన్ని ఏం చేస్తారు? వాళ్ళు పాడు చేస్తారు. ఏం చేస్తారు? పాడు చేస్తారు. అర్థమైందా? చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం ధ్యానిస్తుంటే 12వ వచనం కొడుతండి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామం గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతని నమ్మి పురుషులేమి స్త్రీలేమి చెప్పాలి. మనం యేసు ప్రభు నమ్ముకొని ఆయన పరలోకానికి మార్గం, ఆయనే మార్గం అన్నాడు, సత్యం అన్నాడు, జీవం అన్నాడు. ఏ రోజు ఎట్లుంటుంది ఎవరికి? ఎప్పుడు ఎవరు కొట్టుకుపోతారో, ఎవరు ఏమైపోతారో, ఎవరు ఎక్కడికి వెళ్ళిపోతారో ఎవరికని తెలుసా? ఎవరికైనా గ్యారంటీ ఉందా? స్ఫూర్తి ఉందా? ఏదన్నా ఒక్కటన్నా ఇప్పుడు అందరూ చేసుకోమనేది ఏంటి చెప్పండి? లైఫ్ ఇన్సూరెన్స్. ఏ ఇన్సూరెన్స్ చేసుకోవాలంట? నీ లైఫ్ని ఏం చేయాలంట? ఇన్సూరెన్స్ అంటే ఏంటి? డబ్బులు కట్టుకో. ఎప్పుడు వస్తాయి? అదేం రాశాడు అక్కడ? నిజమేనది? బతుకోవడం వస్తే చచ్చిపోయినాక మీనింగ్ ఏంటి? ఇన్సూరెన్స్ నీ లైఫ్కి అంటే భరోసా ఉంటుంది. అది మన ఒక ఆయన తీసుకెళ్ళాడు రిజిస్ట్రేషన్, ఎస్బీఐ లైఫ్ హోండా ఇల్లుని తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే బ్యాంకు డబ్బులు ఇస్తే ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ ఇల్లు కట్టేది. హల్లెలూయా. అంటే నీ ఇల్లు ఉంటే నీకు లైఫ్ ఉంది అంటాం. హల్లెలూయా. ఎంతమంది కట్టినింట్లో ఉన్నారు చెప్పండి? అర్థమైందా? చాలా మందికి చాలా ఇళ్ళు ఉన్నాయి. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ గారు, తిరుపతిలో 100 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఎన్ని? 100. భార్య డాక్టర్, భర్త రోజుకు ఒక అపార్ట్మెంట్ అని పడుకుంటాడా? ఆ పని వాళ్ళు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళందరినీ ఒక్కొక్క అపార్ట్మెంట్లో పెట్టేశాడు. నర్సుని, డాక్టర్ని పెట్టేశాడు. లాస్ట్గా ఆయన చెప్పే సమాచారం ఏంటంటే, మేము చచ్చిపోతే తల కొంచెం వేసుకొని మమ్మల్ని ఎత్తి శుభ్రంగా పాడేది. అంటే ఆయనకి ఏమనిపిస్తుంది? రేపు చచ్చిపోతే పాడేస్తారన్న నమ్మకం కూడా ఆయనకి. ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి? 100. డబ్బు ఉన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. మీరు హ్యాపీ కదండి, మీకు కారు ఉందండి, మీకు బంగ్లా ఉందండి, మీకు ఇల్లు ఉందండి, మీకేంటి అనుకున్నవన్నీ చేస్తారు. ఉందా సంతోషం? రోజంతా ట్యాంక్లో ఉందంట. ట్యాబ్లెట్ లేకపోతే నిద్ర రాదు, తాగకపోతే నిద్ర రాదు, ₹1 కోల్పోయినా ఏం రాదు. ఏం చేయాలి వాళ్ళందరి కోసం? వాళ్ళందరూ ఏం చేయాలి? పేన మొప్పి ఏదన్నా పేదోడికి ఏమైనా ఇస్తారా? ఈరు పేదోడిని పీక్కొని తింటే కదా వాడు కోటేసి పడేయాడు. అర్థమైందా? అందుకని బైబిల్లో మాట రాస్తాడు, భక్తిహీనుల ఆస్తి ఇంకా అది కాదు, ఇంకో మంచి మాట, భక్తిహీనుల ఆస్తి నీతిమంతులకు విడవబడును. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడున్న మీరు అందరూ నాకు ఇల్లు, పొలం, స్థలం చాలని మీరు అనుకుంటారేమో. నేను అట్లా అనుకోను. మీరు హల్లెలూయా.
నిన్న మా సంఘ పెద్దలందరినీ ఒక మనం కారులో దింపాం. వాళ్ళు అన్నారు మీరు వస్తే మేము వెళ్తామన్నారు. మొత్తం నాయుడుపేట వెంకటగిరి అంతా తిరిగాం. మేమందరం చూపించాం వాళ్ళకి జీవితంలో పైకి రావాలంటే ఈ పని చేయాలని. హల్లెలూయా. మీకు కూడా అవకాశం వస్తే మీకు కూడా తిప్పుతాం మిమ్మల్ని కూడా, మీరు సిద్ధమైతే. వాళ్ళకి కొన్ని స్థలాలు కొన్ని పొలాలు చూపించాం. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు అమ్మితే కొనుక్కుంటే అమ్మండి. హల్లెలూయా. మీకు దాంట్లో కొంత అవకాశం వస్తుంది. వాళ్ళు అన్నారు మీరు వస్తేనే వెళ్తామని వచ్చిన నలుగురు పెద్దలు. నేను తీసుకెళ్ళి ఆ రోజు వస్తామని చెప్పాను. నేను అప్పుడు అన్నాను ఫస్ట్ పాస్టర్ గారికి మీరు కదా బాగుండాలి అన్నారు. అన్నాను హల్లెలూయా. అందులో ఒక ఆయన పాస్టర్ గారు ఫస్ట్ మీకు కదా పొలం, మీకు కదా స్థలం, మీకు కదా ఇల్లు అన్నాడు. నేను అప్పుడు అన్నా, ఇంకొక ఆయన అన్నాడు ముందు మనం ఏడితే కదా అన్నాడు ఇంకొక ఆయన. నేను చెప్పలా అమ్మ సమాధానం, ఫస్ట్ మనం శుభ్రంగా ఏడిస్తే ఆయన శుభ్రంగానే ఉంటాడు అన్నాడు అండి. హల్లెలూయా. నేను అన్నాను మీరు బాగుంటే తర్వాత ఎవరు బాగుంటారు? నేనే బాగుంటా. హల్లెలూయా. మీరు బాధపడితే నాకు ఇవ్వడన్నా డబ్బులు ఇస్తాడా? నువ్వే బాధపడితే కానుకూడు ఎత్తాడు. నువ్వే ఏడిస్తే చర్చికి ఎవరు వస్తారు? హల్లెలూయా. చెప్పా వాళ్ళు నలుగురు. అందులో యాకోబు గారు అన్నాడు, ఆయన రాడు అసలు, మామూలుగా బయటికి రాడు. నీళ్ళు తాగల, టిఫిన్ చేయలా, అన్నం తినలా, టీ తాగలా. ఎక్కడున్నారంటే అండి నేను తినను సార్ ఎక్కడికి వెళ్ళి. నాకు ఆయన చూస్తే సుందరప్రకాష్ గారికి గుర్తొచ్చారు. సరే ఉదయం 10కి బయలుదేరితే సాయంత్రం 6 అయింది. సరే నేను ఒక 2 ఫ్లాట్లు కొనాలన్నాను. నువ్వే ఆయన దగ్గరికి వెళ్ళు, మాట్లాడుకో, వచ్చేది కూడా నువ్వే తీసుకొని చెప్పాను నేను. హల్లెలూయా. ఎందుకంటే నాకు 3 పిల్లలు అయ్యగారు, నేను కొంటాను అన్నాడు. తక్కువ రేటుకి వస్తాయి. మీరు నన్ను తీసుకెళ్ళారు కదా నాయుడుపేట బ్రిడ్జి వేస్తారు కొత్తగా, 850 ఫ్లాట్లు ఉన్నాయి. కనపడుతుంది అది. అవి కొనుక్కుంటాను. హల్లెలూయా. తర్వాత మనోళ్ళందరికి ఆశ వచ్చింది. ఎంత వెనకబడి ఉన్నాం అయ్యగారు మనం, ఎంత శాతకాని వాళ్ళగా ఉన్నాం, ఎంత పనికిరాని వాళ్ళగా ఉన్నాం, ఎంత పనికి మానోళ్ళు. వీళ్ళే తిట్టుకుంటున్నారు. మనకంటే పనికిరానోళ్ళు, మనకంటే బేవర్స్ గాళ్ళు, ఇడిసేసింది సిగ్గులేంది వాళ్ళే బాగుంటారు కదా అయ్యగారు అంటున్నారు. ఏది చూపించిన తర్వాత ఆ ఫ్లాట్లని. ఎందుకంటే భర్త లేనోళ్ళు, పనికిరానోళ్ళు, పనికి మానోళ్ళు, అస్సలు దేనికి యోగ్యత లేనోళ్ళు ఈ రోజున ఏం చేశారు? ఫ్లాట్లు అమ్మి వీళ్ళో ఫ్లాట్ కొనుక్కున్నారు, ఇంకో ఫ్లాట్లు అమ్మి వీళ్ళోగా అట్లా అన్నారు. అందరికీ జోషప్ వాళ్ళ అన్నకే PhD చేసాడు ఆయన. ఆయన మా తమ్ముడికి ఏమైనా సహాయం చేయండి బ్యాంక్ మేనేజర్ పరిచయం చేశాడంట. ఆ బ్యాంక్ మేనేజర్ జోషప్ అన్నని తిట్టాడంట. 7వ తరగతి చదివినోడిని చూసన్నా బుద్ధి తెచ్చుకున్నాడంట. ఎవరినే? అలా అన్ననే పరిచయం చేసింది ఎవరో? ఇది వాళ్ళే చెప్తున్నారు. ఏం జరిగిందంటే 1.5 టర్నోవర్ చేసాడు ఇప్పటికి నా బ్యాంకులో అంట జోషప్. 1.5 తీసుకొని తిరిగి కడుతున్నాడంట. చదివింది 7. నువ్వేం చదివావు? ఎంత పొడుగు చదివావు? ఏది నీ సంపాదన అని అంటారు. సరే పని చేయి జోషప్, నువ్వు షూరిటీ పెట్టి నేను 10 లక్షలు ఇస్తానని చెప్పాను. ఆ 10 లక్షలు ఇప్పుడు ఆయన బిజినెస్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు ఆయన 4 ఫ్లాట్లు. నేను అప్పుడు చెప్పా, నేను పాస్టర్ని, ఫ్లాట్లు ఆపేవం ఇంకో వ్యాపారం చేయటానికైతే మీ అందరూ తెలుసు నాకు వ్యాపారం ఉంది. ఈ పనులు చేసే పని అయితే నేను మీరు చేయొచ్చు, మీ పని మీరందరూ చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, ఇంకేమైనా మీ పని అది. హల్లెలూయా. ఈరోజు నేను 4 ఫ్లాట్లు కొన్నాడు. పాస్టర్ గారు మా తమ్ముడే ఈరోజు నన్ను నిలబెట్టాడు అంటున్నాడు. హల్లెలూయా. చదువుతో పని ఏముంది? నోటు వాక్యం. ఇప్పటికీ జోషప్కి మీరిద్దరు చూశారు కదా, వచ్చారా ఇంగ్లీషు?
ఏం చేస్తారా? మీరు చెప్పండి రా నాయన, ఏం చేస్తాడు? చూసారా మరి? ఉండయా కెమెరాలు, ప్రోగ్రాలు ఉండయా? మీకు వచ్చిన చదువు అని వచ్చా? మాట్లాడంరా. మరి ఏం చేస్తాడు? గూగుల్కి వెళ్ళి ఆయన అయితే రాదు, మరి మానేశాడా? ట్రై చేయాలి. హల్లెలూయా. చదువుతో పనే ఉందంటారు. చదువు ఒక్కోసారి చదువు అవసరమే, ఒకసారి చదువుతో కూడా నేనేమంటారు జ్ఞానం. హల్లెలూయా. మీ పిల్లలకి మీకు ఏం కావాలి? నీతిమంతుడు తన పిల్లల్ని ఆస్తికర్తలుగా గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఎందుకంటే ఊరిని కూర్చుంటే ఆడకుంది మాకు లేదు, ఆడకుంది మాకు లేదంటే రాదు. వస్తుందా? నేను బాగా తినేసి పద్దాక మంచం మీద పడుకొని ప్రభు నాకు 6 ప్యాక్ ఈయనైనా, నాకు 6 ప్యాక్ సల్మాన్ ఖాను, సంజీవ్ దత్తు, షారూఖ్ ఖాను అవుతా నేనా? ఏమవుతా? ఒక పందిన అవుతా, కదలేని పందిన అవుతా. ఎందుకు? తినేసి మంచం మీద పందిని చూశారు మీరు? ఏం చేద్దే? తింటది, పడుకుంటుంది, తింటది. ఏమైపోవాలనుకుంటాం మనం? అయ్యో పొట్ట వచ్చేస్తుంది. రాదా పొట్ట? వస్తుంది. ఈ ఎవడో చూశాడు. హల్లెలూయా. వస్తుంది. రాకూడదంటే ఏం చేయాలి? తినాలా? తిన్నాక అది అడగడానికి ప్రయత్నం చేయాలా? పనికి పోవటమో, జిమ్కి వెళ్ళటమో, వాకింగ్ జాకింగ్ చేయాలి, అదే చేయాలి. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తాను, మనం ప్రయత్నం అదేదా. మన ముందు 4-5 రోజులు ఉంటాయి. ఎవరో ఒకరిని, ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్కరిని ట్రై చేసి మీ సమయం ఉన్నప్పుడు మందిరంలోకి వచ్చి ఇక్కడ ప్రార్థన చేసామా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పామా, బాప్తిస్మం తీసుకోండి, దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని ఎగతాళి చేస్తారు. నోవాహుని ఎగతాళి చేయలా? వాడ కడుతుంటే ఎగతాళి చేయలేదమ్మా? చేశారా చేయలేదా? వాడ కట్టేటప్పుడు ఎగతాళి చేశారుగా. జలప్రలయం వచ్చిందిగా. ఎగతాళి చేసిన వాళ్ళు ఏమయ్యారు? యేసుప్రభు దగ్గరికి వెళ్ళారా? అప్పుడు అడుగుతున్నారు, తలుపుది. ఏ తలుపుది? తీశారు. ఇలా తీశారా? మనం చెప్పేయని ఎగతాళి చేస్తారు. ఇప్పుడు నేను చెప్పినా మీకు కూడా అట్టాకుంటుంది ఒక్కోసారి. ఆయన చెప్తాడులే అన్నీ అయ్యే పనులు కాదు. ప్రయత్నం. హల్లెలూయా. నేను అట్లా ప్రయత్నం చేస్తా వచ్చినోడిని. నేనేం PhD చదవాలా? అర్థమైందా? నేను అరవా చదివే. కేఏపాల్ గారు ఎంత చదివాడండి? 20 చదివాడా? ఆదేగా. మరి ఏసన్న గారు అడిగారట ఒకడు, నువ్వు చదువుకున్న దానికి నువ్వు చేసే సేవకి సంబంధం లేదు అన్నాడంట. ఆయన అన్నాడంట, నాకు నా చదువుకి అయితే సంబంధం లేదు, కానీ నాకు నా దేవుడికి అయితే ఆయనకి నాకు సంబంధం ఉంది. కాబట్టి ఆయన నన్ను ఎక్కడికైనా. ఇప్పుడు మనకి ఎవరికెవరికి సంబంధం ఉండాలి? గుర్తుపెట్టుకోండి. మీకు కూడా అవకాశం వస్తుంది, మీకోసం కూడా కారు వస్తుంది. మీరు కూడా ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించాలి. నా టార్గెట్ దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి? దీవించాలి. దేవుడు మిమ్మల్ని ఏం చేయాలి? ఆశీర్వదించాలి. దేవుడు మీ దరిద్రత ఇది కాదు, అయ్యో నాకు ఇల్లు ఉంది సార్లే గారు, పాపం ఉంది సార్, స్థలం ఉంది, ఈ దరిద్రం తీసేయండి. ఇది కాదు ఇంకా. హల్లెలూయా. దేవుడిని ఎరగని వారు అన్యులు అట్టున్నారు. చూసారా? సాలు అనుకుని పడుకుంటాం. చూసారా? నాకు సాలు అని పడుకున్నారా? ఏమన్నా చచ్చిపోయే ముసలు కూడా కర్ర వేసుకుని అన్న పాలు అమ్ముతాకి, బజ్జీలు అమ్ముతాకి, బాండాలు అమ్ముతాకి, ఎవరికి సంపాదిస్తాకండి? ఎవడికి పెట్టాలా? కష్టపడలా? మరి మనకే అన్నీ చక్కగా ఉండేగా, అన్నీ పని చేస్తున్నాయిగా. ఊపితే నడితే మనకి రెస్ట్ కావాలంటే అట్ట. గుర్తుపెట్టుకోండి దేవుడు పెట్టారా, మీ ఆస్తి మీ పిల్లలకి సరిపోదు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. నా చిన్న అనుభవంతో చెప్తున్నా. నా పిల్లల వయసు మీ పిల్లలకు వచ్చి నా చదువు కూడా చదివించాల్సిన వయసు వస్తే అప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అంటే ఊరు సహాయం చేయండి. చేస్తారా? హ్యాపీగా ఉంది 2 సంవత్సరాలు. నా కూతురికి హాస్టల్ అని. ఇప్పుడు 4 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చింది? బయటకు వెళ్ళాల్సి వచ్చింది. ఇప్పుడుందా హ్యాపీ? చెప్పమ్మా.
ఇప్పుడు ఈరోజు ఆమంత వచ్చింది, రేపు అయిదారా, నెక్స్ట్ అప్పుడు అయ్యో మేము ఎట్ట అనుకోలేదు అయ్యగారు, అట్ట అనుకోలేదు అయ్యగారు. ఎట్ట అనుకున్నాం మరి? ఎట్ట అనుకున్నావు? గుర్తుపెట్టుకోండి. హల్లెలూయ. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయ. ఈరోజు నేను చెప్తాను కదా, నువ్వు సంపాదించేది నీ పిల్లలకి చదివివ్వడానికి సరిపోదు. వాళ్ళు చదివిపోతే వాడు ఏమంటాడు తెలుసా? ఇప్పుడు మీరు ఏమని చెప్తారు మీ నాన్నే? ఎప్పుడు ఉన్నాడు మీ నాయన? లేకపోయినా ఏం చేస్తావు? గుర్తు తెచ్చుకొని నా కొడుకు నన్ను, నా కొడుకు నా కొడుకు నన్ను ఇన్ని తెలిసి రేపు నీ పిల్లల్ని నువ్వు చదివిపోతే నువ్వేమన్నావు? అదే అంటావు, కొడతాడాడు. హల్లెలూయ. ఎందుకు? నువ్వేం సంపాదించావు అంటాడు. అన్నడా నీ బాబు స్థలం కాదు, నువ్వేం సంపాదించావు అండా అనరా అన్న. చెప్పు చెప్పాను అన్నా, నీ బాబు కథ వద్దు, నీ కథ చెప్పు. ఏ కథ చెప్పాలి మనం? హల్లెలూయ. నీతిమంతుడు తన పిల్లల్ని గుర్తుపెట్టి, అర్థమైందా? ఆశీర్వాదం లేదని కూర్చుంటే రాదు, ప్రయత్నం చేయాలి. నాకు పొద్దున్న ఒక విశ్వాసం ఫోన్ చేసి మీతో మాట్లాడాలంట. సంతోషం అమ్మ, చెప్పన్నా. 1000 రూపాయలు కడితే గోల్డ్ కాయిన్ వస్తాను. కట్టి తీసుకొని చెవులకి వేసుకున్నా, కట్టి తీసి చెవులకి వేసుకున్నా. ఇన్ని వ్యాపారాలు చేసావు, ఏం రాలా నీకు? బుద్ధి రాలా? మళ్ళీ ఏం చేస్తున్నావు? ఏం పని అంతా పాస్తం పాడు చేయటమే. ఇప్పుడు నిశ్వాసులు పాడు చేస్తారు. ఏం పని ఏంటి? సీనియర్ విశ్వాసేమో. హల్లెలూయ. నేను చేసిన తప్పని తెలుసా? ఆ డేటా చూసా నేను పొరపాటున ఫోన్లో. ఏం చూసా? లేదంటే నా ఫోన్ కూడా నేను అనుకుని స్టేటస్ చూడను. పాస్తం అంటే అందరూ నీ స్టేటస్ చూస్తారు కదా, నువ్వు మాత్రం నాకు అందుకే చూడను. చూసి అంటే ఫోన్ వచ్చేది. అవి పాస్తం మన స్టేటస్ చూసి అంటే మనతో మాట్లాడతాడు, ఓకే అనుకుంటారు, ఫోన్ చేసేస్తాడు. పొద్దున్నే చేసి పెద్ద పని ఉన్నది అనుకున్నాను. నేను అనుకున్న హాస్పిటల్లో జాయిన్ చేసిన వాళ్ళు ఆయన అనుకున్నా. ఓడిపోయినంట. ఎందుకు వచ్చింది? కొంతమంది బతకం చేత కాదు, చెత్త వ్యాపారాలు, చెత్త పనులు. ఈ చెత్త చూసి చెత్త నేర్చుకొని చెత్తలో కూలిపోయి కాక మనం కూడా. ఒక ఆమె వ్యాపారం చేసింది, కోట్లే సూట్లు. ఇప్పుడు ఏమి లేదు, తిండి లేదు. దయచేసి దేవుడి బిడ్డ మనకు ఆ పరిస్థితిని రాకుండా చూసుకుందాం. ఏం చేద్దాం? నమ్మి రక్షింపబడి, నమ్మవానికి శిక్ష ఏంటంట? మాట చెప్పి ప్రార్థన చేద్దాం. యెషయా గ్రంథం 60 అధ్యాయం 20 వచనం చివరి మాటలో చూడండి. చివరి మాట చేసి నేను ప్రార్థన చేస్తాను. యెషయా గ్రంథం 24 వచనం 66-24 చదివి ప్రార్థన చేద్దాం. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసి వారి తలెంబర్లు తేరి చూచెదరు, వారి పురుగు చావదు, అగ్ని ఈ సమస్త స్థితిలో హేయం కావదు. ఇది నమ్మి బాప్తిసం పొందపోతే వీళ్ళు గొప్పవాళ్ళు అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు, ధనవంతులు అవ్వచ్చు, కానీ పరలోకం అయితే మీ అందరికీ ధనవంతులు లాజరు బాగా తెలుసు కదా, తెలుసా తెలీదా? కాబట్టి దయచేసి ధనవంతులు అవడానికి ప్రయత్నం చేయడం తప్పులేదు, కానీ దేవుడిని వదిలిపెట్టడం తప్పు. హల్లెలూయ. దేవుని వదిలిపెట్టేయటం తప్పు. దేవుని సంఘాన్ని, సేవని, పరిచయాన్ని, సేవకు వదిలేయటం తప్పు. కనుక మనం ఏం చేయటానికి ప్రయాసపడదాం? బాప్తిసం తీసుకున్న మనం బాప్తిసం తీసుకునే వారిగా ప్రయత్నం చేయాలి. అది చేస్తే ఒక పాపి విషయమే పరలోకంలో ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం దేవుడు మన సంఘానికి, మన బంధువులకి, మన ఆత్మీయులకి, మన గ్రామానికి, మన ప్రాంతానికి, పట్టణానికి దేవుడు దయచేయను గాక. ఆమేన్. దయచేసి అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. త్వరగా అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు బాప్తిసం తీసుకున్న బిడ్డలను బట్టి స్తోత్రం. తీసుకోకుండా ఎంతమంది అయితే ఉన్నారో వారు కూడా తీసుకోవడానికి సిద్ధపరిచే బిడ్డలుగా మీరు మార్చండి.
సంఘాన్ని పాడు చేసి బిడ్డలతో నీ బిడ్డలు మాట్లాడినందుకు స్తోత్రం. సంఘాన్ని పరిచయను నైనా చెడగొట్టే వారితో బిడ్డలు మాట్లాడే స్థితికి తీసుకొచ్చినందుకు స్తోత్రం. నైనా అటు వారితో వాదించాలి, నైనా గద్దించాలి, బుద్ధి చెప్పాలి నాయన. అట్టి రీతికి మా సంఘాన్ని, మా సేవకుని, మా పెద్దలు మీరు వాడుకున్నందుకు వందనాలు. ఇంకా రానున్న దినాల్లో ఇంకా బలంగా వాడుకోండి. బలమైన సేవ వీరి ద్వారా మీరు జరిగించండి. మీరు ఆశీర్వదించండి. ఆయన మీరు ఆశీర్వాదకరంగా మారాలి. పొదువు లేని వారుగా, కొలత లేని వారుగా, అడ్డు లేని వారుగా అభివృద్ధి చెందటట్లు సహాయం చేయి. నీవే నీ బిడ్డలు దీవించమని యేసయ్య పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.